మత్తయి సువార్త 24లో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. ఈరోజు మనకి బాంబుల మోతలు లేవు, యుద్ధ విమానాల తాకిడి లేదు, ప్రశాంతంగా మంచిగా ఫుడ్ తిని చాయ్ తాక్కుంటా రే అనుకుంటా తిరుగుతున్నాం మనం. కానీ మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతుంది తెలుసా? కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, బాంబుల మోతలు మోగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు సంపద కలిగిన వాళ్లే, మంచి పుటక కలిగిన వాళ్లే, కానీ మనశ్శాంతి లేదు. దుఃఖం, భయం గుప్పెట్లో బతుకుతున్నారు. చివరికి మరణాలు సహజమైపోయినాయి. అక్కడ శవాల దెబ్బలు సహజమైపోయినాయి. ఒకడు బాంబు వేస్తే కొంతమంది ఆ డెడ్ బాడీస్ కామన్ అయిపోయినాయి. అక్కడ మనకు ఆ తాకిడి లేదు. దేవుని కృప. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చెయ్యబడని ఎడల ఏ శరీరయు తప్పించుకున్నాడు అన్నావుగయ్యా. నీ పిల్లల కోసమైన ఈ పరిస్థితులు మార్చయ్యా అని ప్రార్థన చేస్తున్నా. ప్రకటన గ్రంథంలో చెప్పింది నెరవేరిద్ది. అది రాక మానదు. ఈరోజు కృత్రిమ కరువు వస్తుంది. ఇండియాలో కూడా వచ్చింది ఇప్పుడు కృత్రిమమైన కరువు. నిన్న రాజమండ్రి తదితర ప్రాంతాలు సంచరిస్తూ వస్తూ ఉన్నప్పుడు చూస్తే చాలా ఒక హోటల్ బ్రేక్ అయిందంటే దాదాపు 12, 20, 30 మంది ఉపాధి పోయినట్టే. మరి గ్యాస్ సిలిండర్లు లేవు, ఏం పెట్టి వండుతారు? మధ్యాహ్నం పూట అన్నం తిందామని దేవులాంటి ఒక్క హోటల్ లేదు. ఎక్కడో పెద్దవి తప్ప చిన్నవి 20-30 మంది ఉపాధి కలిగి ఉన్నవి లేవు, క్లోజ్. వాళ్ళు ఏమైనా ఆగుతున్నారా? అమెరికా వాడు మాట్లాడాడు, 2 వారాలు దాడులు ఆపేస్తాం, 2 వారాలు దాడులు ఆపేస్తాం. హర్ముజ్ జలసంధి ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. అన్ని దేశాలకు వెళ్ళాల్సినటువంటి విషయాలన్నీ, ఆ థింగ్స్ అన్నీ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వండి. శాంతి చర్చలు జరుపుకుందాం, మాట్లాడుకుందామని వాడు 2 వారాలు బ్రేక్ అన్నాడు. అయిందా? సరే, ఇరాన్ వాడు కూడా ఒప్పుకున్నాడు. వెంటనే ఇజ్రాయెల్ వాడు లెబనాన్ మీద బాంబు వేశాడు. ఒకేసారి 100 వేశాడు, 1, 2 కాదు, లెబనాన్ మీద వేశాడు. అదేందిరా, కొట్లాట ఆపుకుందాం అనుకున్నాం కదా, మళ్ళీ ఈ పని చేసామంటే, అవును ఇరాన్ మీద ఏమన్నావు, లెబనాన్ మీద ఏమన్నావా? మేము ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇటు మా మీద బాంబులు వేసాడు ఇటు. కాబట్టి ఇరాన్ ఆగింది కదా, ఇప్పుడు మేము ఖాళీగా ఉండదలుచుకోవాలా, ఎటో పక్క నుంచి ఉండకుండా కదిలించాల్సింది, అందుకే లెబనాన్ మీద వేసాం. ఎరా దీపావళి ఇదేమన్నా రోజు మార్చి రోజు లేదా డైలీ చేసుకోవటానికి వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. వాళ్ళు వీడేం చేశాడు, లెబనాన్ మీద వేసేసరికి మళ్ళీ ఇరాన్ వాడు అన్నాడు, మళ్ళీ నేను ఆ జలసంధిని బ్రేక్ చేస్తున్నాను, ఎవడు రాని నీటు, మళ్ళీ అన్నీ ఆగిపోవాల్సిందంటే మర్యాదగా ఓపెన్ చేయలేకపోతే మళ్ళీ మేము వస్తామని అమెరికా వాడు వార్నింగ్ ఇస్తున్నాడు. కొట్లాట అమెరికా వాడు ఆపుదామని సర్దుకోవడానికి ట్రై చేసిన ఇజ్రాయెల్ వాడు ఆపట్లా. ఒకవేళ వీళ్ళిద్దరు ఆగితేనే ఇరాన్ వాడు ఆగట్లా. వీళ్ళు ముగ్గురు అయితే మళ్ళీ ఇంకొకటి ఎక్కడో చోట ఎవడో కలుగుతున్నాడు. అసలు ఆ దీపాన్ని ఆర్నీయమో ఈ దీపం అని పాడుతూ ఉన్నారు చుట్టూ చేరి. అది అంతే కొనసాగిందంటే పెద్ద హోటళ్ళు కూడా ఇంకా 4-5 రోజుల్లో మొత్తం చాలా మందికి ఉపాధి బ్రేక్ అయిపోబోతుంది. ఇప్పుడే ఎక్కడెక్కడో మూలన పడేసిన ఊదుడు కొట్టాలని బయటికి తీస్తున్నారు ఆడోళ్ళు. ఇప్పుడే లేకపోతే ఎలక్ట్రికల్ స్టవ్లు తెచ్చుకుంటున్నారు. అవి రేట్లు కూడా ఇంత అయిపోయినాయి. అప్పుడేమో కొనే దిక్కు లేదు, ఇప్పుడే ఎగబడి. చూడు దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడు. ఇలాంటి పరిస్థితి రాబోతుందనే కొన్ని నెలల ముందే
మన భోజనానికి ఇబ్బంది లేకుండా వుడెన్ స్టవ్ అని అవి చేపించాడు. 60 కేజీలు ఉడికింది ఒక స్టవ్ మీద. 60 కేజీలు, మళ్ళీ అన్ని పొలాలు చాలు. మనమే ప్రయోగం చేయించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ సాటు పోయి చూసా, ఇదేదో బాగుందిరా అనుకున్నా, తెచ్చి ప్రయోగం చేయించా మన వాళ్ళ చేత. మొత్తం 21 పొయ్యో ఏమో చేశారు. అదే మామూలుగా గాడి పొయ్యిలు అయితే ఆ ఉన్న పొలాలన్నీ ఎప్పుడు అయిపోయి, ఇప్పుడు నేను ఒక పక్క మీరు ఒక పక్క, ఆ పొలాలంటే పొలాలు, ఆ ఎండు పొలాలు అనుకుంటే తిరగాల్సి వచ్చేది. ఎండు కట్టెలు, ఆ పొయ్యిలో కట్టెలను కూడా తిరగాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న కట్టెలకి ఈజీగా ఆ వుడెన్ స్టవ్లో హాయిగా దొల్లిపోయింది. వాళ్ళు ఎన్ని రోజులు కొట్టుకుంటారో కొట్టుకొని. ముందే మనం గ్యాస్ జోలికి పోలా. దేవుని ప్లాన్. నేను ఎచ్చులకి చెప్పట్లా, ఇలాంటిది ఒకటి రాబోతుందని ముందే ఆయనకు తెలుసు కాబట్టి ముందే అవి రెడీ చేపించి, ఈరోజు కూటమి అయిపోతే మీకు ఫుడ్ ఉంటుంది. ఎందుకు ఉన్నాయి పోయిలు అక్కడ లైన్లో. గ్యాస్ లేకపోయినా సరే, ఊళ్ళో ఎవరికి గ్యాస్ లేక వండుకోపోయినా సరే వండి ఇక్కడ పెడతాం అవసరం అయితే. రండి, దేవునికి స్తోత్రం. అది రెడీ చేయించింది. ఏం లేదు, జస్ట్ ప్లగ్ ఇది పెడితే ఇది అదే తిప్పుతూ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అందులో 4 కట్టెలు తెచ్చాలు, అస్సమని మంట వస్తుంది. మామూలుగా అయితే అరగంట ఉడకాల్సింది 20 నిమిషాలు అయిపోయింది. స్పీడ్ అయిద్ది, మంట నేరుగా తగిలిద్ది. ఎందుకంటే ఈ గాలి దాన్ని రేపుతూ ఉంటుంది మంటని. ఇన్ని కట్టెల్లో చాలా ఉడికిద్ది, కట్టెలు తక్కువ. అసలు దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా అదే సాక్ష్యం. కరోనా టైంలో విశ్వాసులందరూ ఇళ్లలో బ్రేక్ అవుతారు కాబట్టి నెల రోజులకు ముందే లైవ్ ఇచ్చే సామాగ్రి అంతా వాళ్ళకేదో బుద్ధి పుట్టినట్టు మనమే లైవ్ ఇచ్చే సామాన్ తెచ్చుకుందామంటే, ఎందుకురా జనం వచ్చి కూర్చుంటున్నారుగా లైవ్ ఎందుకు అంటాను నేను. బయట నుంచి కూడా అడుగుతున్నారు కదా, బయటకు కూడా ఇద్దామని. అంటే ఇప్పుడు అంత అవసరం లేదు అన్న. ఎప్పుడు 2020 ఫిబ్రవరిలో అయినా సరే మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేశాడు. సరే పోరా బాబు తెచ్చుకోపో అన్న. మార్చి 22 లాక్డౌన్. ఈ నెల రోజుల్లో ప్రాక్టీస్ చేశారు. కరెక్ట్గా లాక్డౌన్ సండే పెట్టారు వాళ్ళు. గుర్తుందా మీకు? సండేతో స్టార్ట్ చేశారు లాక్డౌన్, గుర్తుందా? ఆ సండే రోజు మొదటి లైవ్ వెళ్ళింది. అన్ని సంవత్సరాలు లైవ్ సామాగ్రి తెచ్చుకోకుండా ఆ రోజు జస్ట్ ఒక నెల ముందే, ఎందుకు రాబోతున్న సంగతి నా తండ్రికి తెలుసు కాబట్టి నెల రోజులకు ముందే లైవ్ ఎక్విప్మెంట్ అంతా కూడా తెప్పించి పెట్టాడు. ఇప్పుడు ఈ గ్యాస్ సమస్య రాబోతుంది కాబట్టి పుల్లలు కూడా, ఇప్పుడు పొలాల మీద పుల్లలు బతకవు, అసలు మామూలు లేదు. పొలాల మీద వేట. దేవునికి స్తోత్రం. పల్లెటూళ్ళలో ఇప్పుడు ఆట. ఇప్పుడు పుల్లలు ట్రాక్టర్ తీసుకొని పోతే ఎవరో భలే పని, మేము ఎందుకు ఇస్తాం, మాకు లేదు, మాకే లేకపోతే మేము ఏమని ఎక్కడో అక్కడ ఆపుకునే పరిస్థితి. పుల్లలు ఎవరు ఇరు ఇస్తారా? మీరు ఇస్తారా? పొలాలకు అడ్డం పడి ఇదంతా నాది ఆపుతారు. ఏం చేస్తా, గ్యాసులు లేవు. మరి ఆనాడు పుల్ల పట్టుకునే దిక్కులేదు, ఈనాడు పుల్ల బతకట్లా పొలాల మీద. అన్నీ ముందే తెలిసి రెడీ చేసి పెట్టాడు ఆయన. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరయో తప్పించుకోడు అన్నావు కదయ్యా. కంట్రోల్ చేయంటే వాళ్ళేం ఆగట్లా. కృత్రిమమైన కరువు అంటే ఇదే. ఇంకొన్ని రోజులకి ఇంకొన్ని సమస్యలు. అందుకే ప్రార్థన చేయండి వాళ్ళు శాంతించాలని. నేను చాలాసార్లు చెప్పా, ఎక్కడో ఇజ్రాయేల్ వ్యవహారం మనకెందుకు, ఎక్కడో వేరే దేశాల్లో జరిగితే మనకెందుకంటే, ఎక్కడ స్విచ్ చేస్తే ఆడెలిగిందో చూడు బలుపు. అక్కడ కొట్టుకుంటే, వాళ్ళిద్దరు కొట్టుకుంటే అక్కడ మన గ్యాస్ బండి లాగిపోయింది. అట్లుంది. మరి ఒక దేశానికి లింక్ అట్లుంది. ఏ రెండు కొట్టుకున్నా దాని ఎఫెక్ట్ ప్రపంచం అంతటి మీద పడిద్ది. ఎంతమందికి అర్థమైంది? అది
కానీ తప్పదు, జరుగుతాయి అంతే. యేసయ్య ముందే చెప్పాడు, అక్కడక్కడ కరువులను భూకంపములను సంభవించునని, వాటికంటే ముందు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి మీరు వినబోదురు. అయితే భయపడకుడి, ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జన నష్టం జరిగిద్ది, కొట్లాటలు నడుస్తాయి. ఇంకా చెప్పాలంటే కరువులు భూకంపాలు ప్రకృతి విలయాల కన్నా కూడా ప్రజలు బాగా బాధపడేది యుద్ధాల గురించే. ప్రజలందరూ బాగా గాయపడేది యుద్ధాల వల్లే. ఇప్పుడు ఇది చిలికి 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 గాలివానై ఈ రెండు శాంతించినాయి అంటే మళ్ళీ ఇంకో 2 కొట్టుకుంటాయి. అవి 2 శాంతించినట్టు ఇంకో 4 కొట్టుకుంటాయి. అవి 4 శాంతించినట్టు ఇంకొక 6 కొట్టుకుంటాయి. ఇలా కొట్టుకొని 10 దేశాలు కలిసి, మనం బలహీనమైన దేశాలకు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కడు వచ్చి మనల్ని గల్లిస్తున్నాడు రా, మనందరం కలిసి ఒక్కటే దేశం అయిపోతాం, అప్పుడు మనం పెద్ద దేశం అయిపోతాం, అప్పుడు మన జోలికి ఊడు రాడని 10 మంది దేశాల నేతలు కలిసి ఒక్క తీర్మానం చేసుకొని 10 మంది రాజ్యాధికారాన్ని ఒకడికి అప్పగిస్తారు. అది దశరాజ్య కూటమి అంటారు. ఆ తర్వాత యుద్ధాలు కంటిన్యూ. చివరికి జనాలు యుద్ధాల దెబ్బకి విసుగు చెంది ప్రపంచం అంతటా కూడా ఈరోజు గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఎలాగైతే ఏర్పడుతుందో అలాగే ప్రపంచం అంతటా సంక్షోభం ఏర్పడి ఒక పక్క జనాలు చచ్చిపోతుంటే ఆ శవాలు చూసి ప్రాణాల మీదకి వస్తుంటే ఆ బాధ తట్టుకోలేక ఈ కృత్రిమమైన కరువులు, టెంపరీ కరువులు ఆ యుద్ధాల వల్ల ఏర్పడి ఈ బాధకు తట్టుకోలేక ప్రపంచమంతా ఒక నినాదం ప్రారంభమవుతుంది. 10 దేశాలు కలిసి ఒక దేశం అయిపోతే అవి ప్రశాంతంగా ఉన్నాయి. ఇట్లా కాకుండా ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక దేశం అయిపోదాం. 2 దేశాలు ఉంటే యుద్ధం తప్పదు, అన్నీ కలిసి ఒకటే దేశం అయిపోతే కొట్లాట ఉండదు. కాబట్టి ఓ నాయకులారా, మాకు యుద్ధము లేని సమాజం కావాలి, యుద్ధము లేని ప్రపంచం కావాలని మొత్తుకుంటారు. అది భవిష్యత్తులో జరిగి తీరిద్ది. స్తోత్రం చెప్పండి. దానికి మరి ఆ పరిస్థితి రావాలంటే ఈ తీవ్రతరం కావాలి. మనం బాగానే ఉన్నామని మనకు అన్ని నడుస్తున్నాయని కలలో కూడా అనుకోవద్దు. యుద్ధాల వల్ల ఏర్పడే కరువులు చాలామంది ప్రాణాలనే తీసినాయి. ఆర్థిక మాంద్యం వల్ల, ద్రవ్యోల్బణం అంటారు, దానివల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, యుద్ధాల వల్ల కొన్ని దేశాలు ఏర్పడ్డ కరువులు ప్రాణాలే తీసినాయి. ఏమంది ఇప్పుడు 4 రోజులు కొట్టుకున్నారనుకో, మొత్తం క్లోజ్. వాహనాలు కూర్చుంటాయి పెట్రోల్ లేక ఎక్కడెక్కడ. ఒక రకంగా చెప్పాలంటే 1970-80లో ఉంటాయి బతుకులు, అట్ట అయిపోద్ది. ఎంత డేంజర్ అనుకున్నావు. అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేస్తానన్నావుగా, కనికరించు ప్రభువా అని విజ్ఞాపన చేయాలి. 10 మంది నీతిమంతులకు ప్రాంతంలో ఉంటే అది నాశనము కాకుండా దేవుడు దాన్ని వదిలిపెడతానని ఇక్కడ వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆ 10 మందిని మనం సిద్ధపరిస్తే ఆ 10 మంది 100 మందిని ప్రభావితం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మెజారిటీ అని పేరే కానీ ఎప్పుడు కూడా మైనారిటీ మెజారిటీని ప్రభావితం చేస్తుంది దేవుని లెక్కలో. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు మెజారిటీయా, ఇజ్రాయెల్ మెజారిటీయా? ఇజ్రాయెల్ మైనారిటీ. ఎవడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఉంది ఎంత దేశం నిండా 1 కోటి మంది లేరు. ఇప్పుడు 140 కోట్ల భారతదేశం స్తంభించినట్టు చేశారు చూడు. ఏం చేస్తారు పెట్రోల్ బంకుల దగ్గర? అది చూడు, ఆయిల్ కోసం పెట్రోల్ బంకులు మూసివేత. ఎప్పుడు నా న్యూస్ ఇది? లక్డీ కపూల్, గచ్చిబౌలి, అంబర్పేట్ అండ్ దిల్సుఖ్ నగర్. హైదరాబాద్లో పరిస్థితి చూడండి అయ్యా. స్టార్ట్ అయిందయ్యా. ప్రార్థన చేయండి అయ్యా. నేను చెప్పే ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఆ నాశనములో లోతు నశించకుండా అబ్రహామును గుర్తు చేసుకొని లోతును విడిపించాడని చెప్పుకున్నాం కదా. అబ్రహాం ఏంటి అనేది చెప్తున్నాను నేను. ఎందుకు గుర్తు చేసుకున్నాడు?
10 మందిగాను ఉన్నట్టయితే ఆ పట్టణాలు నాశనం అయ్యాయి కాదు. ఈరోజు మన పనేంటి? ప్రతి ప్రాంతములో ఒక 10 మంది నీతిమంతులను తయారు చేయుట, ప్రతి ప్రాంతములో ఒక 10 మంది నీతిమంతులను సిద్ధపరచుట, ప్రతి ప్రాంతములో ప్రతి గ్రామములో కనీసం ఒక 50 మంది ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించుట. ఒకవేళ 10 మంది నీతిమంతులను ఒక గ్రామంలో మనంగా నిలబెట్టగలిగితే ఆ గ్రామం నాశనం కాకుండా దేవుడు వదిలేస్తాడు. ఆ విధంగా క్రీస్తు చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం క్రీస్తును గురించి ప్రకటించి 10 మందిని నీతిమంతులుగా తయారు చేయటానికి ప్రకటించుట, ప్రార్థించుట అనే లోతు అబ్రహాం పరిచయాలు రెండింటిని కూడా మనం స్వీకరించాలని నేను చెప్తున్నాను. ఇకపోతే ఒక్క విషయం నేను ఫైనల్గా చెప్తాను. ఈ యుద్ధాలు, ఈ దారుణం, ఈ పరిస్థితి ఇదంతా దేన్ని బట్టి అంటే అహమును బట్టి. దేన్ని బట్టి? అహమును బట్టి. ఒకడి మీద ఒకడికి అహం.